ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 అనేది అది ప్రీ ఇండిపెండెన్స్ యాక్ట్. అది దాని ప్రకారంగానే మనకి ఈ ఇంటర్సెప్షన్ ఆఫ్ ది టెలిఫోనిక్ కాల్స్ అనేది సాధ్యం. అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పబ్లిక్ ఎమర్జెన్సీ ఉండాలి, పబ్లిక్ సేఫ్టీ ఉండాలి, నేషనల్ సెక్యూరిటీ ఉండాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే పబ్లిక్ ఆర్డర్ షుడ్ నాట్ బి రప్చర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ సర్టన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. దట్ ఈస్ ఎ బేసిక్ అండ్ ఫండమెంటల్ థింగ్ అనమాట. తర్వాత ఈ యాక్ట్ సెక్షన్ 5(2) మనకు పొందుపరిచినారు ఏ కారణాల వల్ల చేయొచ్చు ఏంటిది అనేది. దాని తర్వాత 10 ఏజెన్సీస్ అంటే భారతదేశంలో ఒక 10 ఏజెన్సీస్ కు మాత్రమే ఈ ఇంటర్సెప్షన్ అధికారాలున్నాయి. అందులో వచ్చేసేసి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్గొట్టడము, లోయర్ ఇన్కమ్ చూపెట్టడము ఇట్లాంటివి ఉంటాయి కదా వాళ్ళది. తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, డైరెక్షన్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి ఉంటుంది, ఢిల్లీ పోలీస్ కమిషనరు. ఇట్లాంటివి తప్ప మిగతా ఏ ఏజెన్సీస్ చేసినా అది ఇల్లీగల్. సో ఎవరు చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు అబ్టైన్ పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ, పాయింటింగ్ అవుట్ ది రీజన్స్ వై ది గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ డే ఆర్ గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ వాంట్స్ టు ఇంటర్సెప్ట్ ది టెలిఫోన్ కాల్స్ ఆఫ్ సర్టెన్ అడ్వర్సరీస్. వాళ్ళని మనము లీగల్ లాంగ్వేజ్ లో అడ్వర్సరీస్ టు ది స్టేట్ ఇంట్రెస్ట్ ఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ అంటాం. హలో వింటున్నా. ఇప్పుడు అట్లా లేకుండా 1.5 year గా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్. ఎగ్జాక్ట్లీ ఇది ప్రూవ్ అవుతుందా కోర్టులో? సరే ఇప్పుడు వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు, మా ఫోన్ కూడా ట్యాప్ చేయొచ్చు, జర్నలిస్ట్ల ఫోన్ కూడా ట్యాప్ చేయొచ్చు, మీ ఫోన్ కూడా ట్యాప్ చేయొచ్చు అడ్వకేట్. ఇది అల్టిమేట్ గా ఎక్కడైనా శిక్ష పడిన ఉదంతం ఉందా ఇంతవరకు భారతదేశ చరిత్రలో? ఇప్పుడు అంటే ఒకటి భరత్ గారు, ఇప్పుడు ఇదివరకు జరిగిన వ్యవహారాలు వేరు, టెలిఫోన్ ట్యాపింగ్ అండర్ బిఆర్ఎస్ రిజైమ్ వేరు. జనరల్ గా ఏదో అక్రమ సంబంధాలు కలిగి ఉండడం అది ఇది అనే మాట వేరు, అక్రమ సంబంధాన్ని లీగలైజ్ చేయడం వేరు. ఇది ఎంత నీతి బాహ్యంగా ఈ టెలిఫోనిక్ ఇది జరిగిందంటే, ట్యాపింగ్ జరిగిందంటే మీకేం చెప్పాలి, నేనే ఐ వాజ్ మైసెల్ఫ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ డీలింగ్ విత్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండర్ బిఆర్ఎస్ డిస్పెన్సేషన్. అయితే ఒక అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ విషయంలో ది డైరెక్టర్ జనరల్ స్పోక్ టు మీ దట్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్. అంటే సీనియారిటీ లేని వ్యక్తులకు ఇష్టాపూర్వకంగా ప్రమోషన్లు ఇవ్వడం అనేది డిపార్ట్మెంటల్ డిసిప్లిన్ ఎఫెక్ట్ చేస్తుంది. అట్లాంటి దానికి దేనికి కూడా మీరు అవకాశం ఇవ్వద్దు. యూ షుడ్ ఫైట్ దోస్ కేసెస్ టూత్ అండ్ నెయిల్ అని నాకు సలహా ఇచ్చినాడు. వినరా? అయితే అట్లాంటి కేసులో ఈ రాధాకిషన్ రావు అని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాంట్లో దిగుతా ఉన్నాడు కదా, వాడికి సంబంధించిన ఒక అనుచరుడికి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇవ్వడానికని వాళ్ళు ఒక కేసు వేస్తే దానికి సంబంధించి నేను డీజీ గారితో మాట్లాడిన మాటల్ని వీడు ట్యాప్ చేశాడండి ఈ రాధాకిషన్ రావు. నేనేం చేసినానంటే వాడికి ఇవ్వడానికి వీలు లేదు అని కేసు ఆర్గ్యూ చేసినా వీడు నన్ను బెదిరించినాడు. ఈ రాధాకిషన్ రావు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలుసు, నీ పెదవుల కదలికలు కూడా మేము గుర్తుపట్టాను. అప్పుడే నేను గ్రహించినాను. అంటే వెన్ ఐ వాజ్ ది ఫ్రెండ్ ఆఫ్ ది గవర్నమెంట్ and I was arguing the cases of the government, my phone was also tapped అని అన్నప్పుడు ఇల్లీగల్ గా they exercised it in such a hopeless manner. అంటే యాక్చువల్లీ నేను ఎట్లా హౌ ఐ బికమ్ ప్రాబ్లం టు ది స్టేట్ సెక్యూరిటీ అండ్ అని నేను అక్కడే పీడీ ప్రివెంటివ్ డిటెన్షన్ల కేసులు నేను ఆర్గ్యూ చేస్తున్నాను, నక్సలైట్ల కేసులు ఆర్గ్యూ చేస్తున్నాను, ప్రభుత్వం తరఫున దాదాపుగా అన్ని కేసులు నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. యోగి ఆదిత్యనాథ్ వచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెడతా అంటే అతని మీటింగ్ కు పర్మిషన్ రాకుండా కాపాడిన వ్యక్తిని నన్నే టార్గెట్ చేసినట్టు వాడు. ఆ ప్రభాకర్ రావు అంత యూస్లెస్ ఫెలో ఉన్నాడు. అంటే వాడికి వాడే ఊహించుకున్నాడు ప్రతి వ్యక్తి నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి ప్రమాదం ఉందని, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్ ప్రభుత్వంలో ఏదో అలజడి జరుగుతుందని వాడే ఊహించుకొని అన్ని న్యూసెన్స్ చేసినాడండి. ఓకే ఓకే. సో ఇప్పుడు సరే, ఇప్పుడు కోర్టులో ఇవన్నీ ప్రూవ్ అవుతాయా అని నేను అంటున్నా. కోర్టులో ప్రూవ్ అవ్వాలంటే వీళ్ళు కలెక్ట్ చేసే ఎవిడెన్స్ బట్టి మై పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఐ వుడ్ ఆనెస్ట్లీ ఫీల్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ టు బి డెల్ట్ బై ది స్టేట్ ఏజెన్సీస్ అండి. ఇట్ షుడ్ బి రెలిగేటెడ్ టు సెంట్రల్ బ్యూరో, సిబిఐకి అప్పగిస్తే తప్ప ఇందులో న్యాయం జరగదండి.
ఇది సిబిఐకి సిబిఐకి అప్పగిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుందా? లేదు, అప్పగించరు. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ప్రతి చోట బ్లాక్మెయిల్ రాజకీయాలే తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతికి పాల్పడిన వాళ్లను, దుర్మార్గులను చట్టపరంగా శిక్షించడంలో చిత్తశుద్ధి చూపట్టట్లేదు. ఇదంతా బ్లాక్మెయిల్ రాజకీయం, వాళ్ళని ఏదో లోపరుచుకోవడానికి అంతే. రామచంద్ర నాయక్ వచ్చేసారి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్ ఈస్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ ఆల్మోస్ట్. ఎట్లుందంటే కొన్ని ప్రాంతాల్లో మావోయిస్ట్ యాక్టివిటీస్, కొన్ని ప్రాంతాలలో ఇన్సర్జెన్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, అస్సాం, ఇతర రాష్ట్రాలు, తర్వాత ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి మనకు నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత దీంట్లో పర్మిషన్ ఇచ్చేది ఓవరాల్ సూపర్విజన్, సూపరింటెండెన్స్ ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. మనం ఓన్లీ ఇక్కడ ఏదో టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఉన్న పొలిటికల్ రైవలరీ పాయింట్ ఆఫ్ వ్యూ అంత చాలా చిన్నగా చేసి చూడొద్దు. ఇది నేషనల్ పర్స్పెక్టివ్ తోని అసలు కొంత ఒక కన్సెన్సస్ రావాలా అమాంగెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ షుడ్ బి డన్ అని. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వేయడం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తు లోపల ఇట్లాంటి అపచారం జరగొద్దు అని అన్నప్పుడు నేషనల్ లెవెల్లో దీనికి ఒక డిబేట్ వస్తుంది, దీనికి ఒక ఎలివేటెడ్ అప్రోచ్ ఉంటుంది. అంతే తప్ప రేవంత్ రెడ్డినో లేకపోతే ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను అనుమానించడం అని కాదు. తర్వాత రెండోది, ఇప్పుడు ఈ రకమైనటువంటి డిమాండ్స్ అయితే సిబిఐకి ఇవ్వాలా అది ఇది అన్నది, ఇది రేవంత్ రెడ్డి గారు తన ఓన్ సొంతగా పిసిసి అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన మాటలే, మనం కొత్తగా కనుక్కున్నది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, కోకాపేట భూముల విషయంలో కానీ చాలా ఏవైతే అవకతవకలు ఆనాడు కేసీఆర్ నేతృత్వంలో జరిగినాయో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినాయో వాటన్నిటి సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. హీ మెట్ ది డైరెక్టర్ ఆఫ్ ది సిబిఐ. ఇప్పుడు సడన్ గా రాజకీయ అవసరాల కోసం మనం మాట మార్చేసేసి సిబిఐ అనగానే ఏదో వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ తో ఎందుకు న్యాయం జరగదు? ఓన్లీ ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంటే చేస్తుంది కదా. సిబిఐకి మళ్ళా కొత్త స్టార్ట్ అవుతుంది. సిబిఐకి ఇస్తే దాని మీద బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది, ఇక్కడ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్. భరత్ గారు ప్లీజ్, whenever an investigation is transferred, it would be started from the place where it was ended up by the state agency. Yes, I know, but అది ఫస్ట్. రెండోది ఏంటంటే నేషనల్ ఈ అంశాల మీద స్టేట్ కున్నటువంటి వేర్ విధాల్, స్టేట్ కున్న టెక్నికల్ నాలెడ్జ్, తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. ఇది ఒక నేషనల్ ఇష్యూ అబ్బా. ఇప్పుడు మనము రాజీవ్ గాంధీ గారు నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో పోస్టల్ బిల్ అని ఒకటి తీసుకొచ్చినారు, ఇంటర్సెప్టింగ్ ది పోస్టేజ్ అనేది. దాని మీద చాలా అలజడి జరిగింది. ఆ తర్వాత అది బిల్లు విత్డ్రా చేసినారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ రెఫ్యూజ్ టు సైన్. తర్వాత హీ వాంటెడ్ టు డిస్మిస్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. అప్పుడు కమలాపతి త్రిపాఠి పోయి నో నథింగ్ డూయింగ్, 400 మెంబర్స్ ఉన్న గవర్నమెంట్ డిస్మిస్ చేస్తే యూ విల్ బి ది ట్రీటెడ్ యాజ్ ఎ యాంటీ నేషనల్ ఫెలో అని అంటారు అని చెప్పినారు. అంటే చెప్తున్నాను, ఈ ఇష్యూస్ అన్ని నేషనల్ పర్స్పెక్టివ్ లో ఆలోచించాలి. అయిపోయింది, కేసీఆర్ శకం అయిపోయింది, కేసీఆర్ యుగం అయిపోయింది, కేసీఆర్ ఆలోచన అయిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో పరిపాలనకు రావాలనుకుంటుంది. ఐ డోంట్ థింక్ దే విల్ హార్మ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు ప్రతి చోట ఎట్లయితే వీళ్ళు అనుమానిస్తున్నంత లెవెల్లో వై షుడ్ వి సస్పెక్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ డీలింగ్ విత్ ఇష్యూస్ ఆఫ్ దిస్ నేచర్? ఓకే సో అంటే సిబిఐకి ఇస్తే వాళ్ళకు టెక్నికల్ పరంగా నాలెడ్జ్ ఉంది అని అంటారు. అంటే ఇప్పుడు చూడు, డిఫరెంట్ స్టేట్స్ లలో ఈ ఇష్యూ ఉంది, ఇన్సర్జెన్సీ ఇష్యూస్ ఉన్నాయి. ఇతర దేశాల నుంచి మన దేశాలకు మీరు చెప్పింది ఏంటంటే ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందో, ఇప్పటి వరకు ఏ ఇన్వెస్టిగేషన్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. కానీ దీంతో డీల్ చేస్తున్న ఆఫీసర్స్ ఆల్రెడీ దీనిలో పూర్తి దాన్ని చదివి ఉన్నారు కదా. ప్రణీత్ రావు రోల్, రాధాకిషన్ అందులో ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఉంది? అందులో రాకెట్ సైన్స్ ఏముంది? వెన్ డిడ్ యూ అబ్టైన్ పర్మిషన్? డాక్యుమెంట్ చేసి ఉండొచ్చు, డాక్యుమెంటెడ్ చేసి ఉండకపోవచ్చు కూడా కదా. భరత్ గారు ప్లీజ్, నేను చెప్తాను వినండి దయచేసి. నేను ఐ డెల్ట్ విత్ ద డిపార్ట్మెంట్ ఫర్ మోర్ దాన్ 7.5 years. హౌ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్స్ అంటే దానికి ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఏంది ఇందులో కావాల్సింది ఏంది? అండర్ సెక్షన్ 5(2) ఆఫ్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, they must have obtained permission from the central government on the guise that certain people have become anti-social and their liberty is causing ప్రాబ్లమ్స్ టు ది సేఫ్టీ ఇన్ ది స్టేట్ అని చెప్పుంటారు. అట్లా చెప్పిన వ్యక్తులని పొలిటీషియన్స్ ని, పొలిటికల్ అడ్వర్సరీస్ ని, హై లెవెల్ ఆఫీసర్స్ ని, తర్వాత జర్నలిస్టులని, ఇట్లా సొసైటీకి ఎవరైతే ఉపయోగపడతారో అట్లా వాళ్ళందరి పేర్లు పెట్టినప్పుడు వాళ్ళని అట్లా రాంగ్ గా వాళ్ళని మిస్లీడ్ చేసి తెచ్చుకున్న పర్మిషన్ కాబట్టి దే ఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆస్క్ ప్రభాకర్ రావు
నువ్వు మాకు ఎట్లా ప్రొజెక్ట్ చేసినావు, యు ప్రొజెక్టెడ్ దట్ దీస్ మెనీ ఆఫీసర్స్ వర్ యాంటీ నేషనల్, దీస్ మెనీ పాలిటిషియన్స్ వర్ యాంటీ నేషనల్, దీస్ మెనీ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జర్నలిస్ట్ వర్ షోన్ ఐ సో అండ్ సో అని వాళ్ళు దాన్ని ఒక పర్స్పెక్టివ్ లో చూడగలరు. తర్వాత ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు అని మనం అనట్లేదు, బట్ in certain aspects, in certain respects, in certain circumstances, it is a useful method of knowing the strategies of anti-social elements. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం ఎదుర్కొంటుంది, ఇన్సర్జెన్సీని ఎదుర్కొంటుంది. ఇతర దేశాల నుంచి మన దేశానికి ఏ కాయిదాలకు ఏవి లేకుండా వలస వచ్చి ఇక్కడే ఉంటున్న వాళ్ళు ఉన్నారు, ఓవర్ స్టేయింగ్ వాళ్ళు, ఇట్లాంటి సమస్యలను కొన్ని 100 ఇష్యూస్ ని పర్స్పెక్టివ్స్ లో చూసే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీని మనం ఉత్తగానే ఏదో ఒక రాజకీయ కారణాలతో సిబిఐ అంతా ఇప్పుడు జరుగుతున్నది ఏమనిపిస్తుంది? లాస్ట్ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత 3-4 days గా చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి కదా. శర్మిల ఫోన్ ట్యాప్ అయిందని, చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ అయిందని. భరత్ గారు ఒక విషయం చెప్పాలా, అసలు ఏమైందంటే గవర్నమెంట్ చాలా అన్పాపులర్ అవడం వల్ల అఫీషియల్ డమ్ లో తర్వాత ప్రజలలో ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ వీళ్ళతోనే మనకు పెంటబడాలని చెప్పి స్టేట్ ఆఫీసర్లు వెనక ముందు అవుతున్నారు అన్ని విషయాలను బయటికి తోవడానికి. ఇప్పుడు ఎక్కడ ఏమైంది, వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల, గవర్నమెంటల్ ఫెయిల్యూర్ వల్ల అన్డ్యూ అడ్వాంటేజ్ అనేది కేసీఆర్ కి వచ్చింది. అరే కేసీఆర్ అప్పుడే బాగుండే, రైతులకు రైతు బంధు వచ్చేది, అది జరిగేది ఇది జరిగేది అనే ఫీలింగ్ వచ్చింది, రుణమాఫీలు వచ్చేదని, ఇతరత్ర ఆల్ వెల్ఫేర్ మెజర్స్ ఆపడం వల్ల ఇప్పుడు ప్రజలు మీరు ఎక్కడికైనా